థర్డ్ డోస్ స్టార్ట్ థర్డ్ డోస్ కూడా అయిపోయింది అది అయిపోతే అయిపోయింది సో వాళ్ళు థర్డ్ డోస్ వేయాలి సెకండ్ డోస్ అయినా అంటే ఊళ్ళో కొంతమంది థర్డ్ డోస్ వేస్తే రిక్వైర్మెంట్ అయిపోయింది సో ఇది కాకుండా ఇంకెంత అవసరం పడుతుంది సీజన్ లోపల సఫిషియెంట్ వచ్చింది ఇంటైన్ సో 5 సెంటర్లలో యూజ్ ఉంటుంది ఓన్లీ వరియా దొడ్డు ఎంతమంది ఎక్కువ మటుకు 90% సన్నగా ఫస్ట్ నుండి వేయాలా లేదంటే బోనస్ నుండి కొంతమంది ముహూర్తాలు బాగున్నాయి ఇప్పుడు ముహూర్తాలు వచ్చింది కదా జనరల్గా చెప్పకండి ఇప్పుడు ఈ 17 మందికి ఎందుకు కారణం అనేది చెప్పండి మీరు నాకు చెప్పండి నాకు అవగాహన వచ్చేదానికైనా చెప్తే నేను చెప్తాను ఫస్ట్ ఏమన్నారు ఫస్ట్ 1,00,000 ఉంటే కదా కట్టుకుంటే 1,00,000 వస్తుంది బట్ ఫస్ట్ 1,00,000 లేనిది ఎట్లా కట్టుకుంటాం అన్నారు 1,00,000 లోన్ ఇప్పించేటందుకు చెప్పింది ప్రతి ఒక రోజు కట్టుకుంటారు కదా అది కానీ మిగతా ఇంకోటి వచ్చేసి వాళ్ళకి సఫిషియెంట్ ప్లేస్ లేదు సార్ అది వాళ్ళు విల్లింగ్ ఉన్నారు మాకు వద్దని చెప్పడానికి వద్దంటే రాపించుకొని వాళ్ళది పంపండి ఆల్టర్నేటివ్ ఇద్దరిది కూడా పంపండి అని చెప్పినాం కదా చెప్పినామా లేదా ఎన్ని రోజులు నేను చెప్పబట్టి నేను చెప్పబట్టి ఎన్ని రోజులు నేను చెప్పబట్టి ఎన్ని రోజులు నేను చెప్తా చూడండి మీరు చెప్పింది కింద చేసుకుంటూ వెళ్తే పని అవుతుంది 1 నెల కింద చెప్పిన మేము అడుగుతున్నాము క్యాన్సిలేషన్కి ఇవ్వండి అని ఎక్కడ సోషల్ రెడ్డి సారే ఎక్కడికి వచ్చిండు బోధనకు వచ్చినప్పుడు చెప్పింది ఎండి గారికి చెప్పినాము మనమే ఫస్ట్ డిలీషన్కి పంపించినాము రాష్ట్రంలో మనది డిలీషన్ అయింది ఆల్రెడీ 150 అయినాకైనా చేస్తాం ఇంట్లో పని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కానీ వాటర్ కానీ ఏదైనా ఒకవేళ పూర్తిగా అయినాయి ఉండి వెళ్ళొచ్చు అనుకుంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు లేదు అని అంటే మీతో పని చేయించడానికి వెళ్తారు బట్ అలాట్మెంట్ మీరు పంపిస్తే మీ ఊరికే వస్తాయి కదా 2 పంపండి 2 తీసుకోండి టెంపరీ ప్రెగ్నెన్సీయో డెత్తో జరిగింది మేము ఈ టైం దాకా వెయిట్ చేస్తాము అని అంటే టెంపరీ ఆగండి మీతో కట్టుకోలేమన్నా లేదంటే 400 స్క్వేర్ యార్డ్స్ లేదన్నా మేము చిన్నగా కట్టుకోమన్నా కానీ వాళ్ళతో రాపించుకొని పంపించి దాంతోపాటు కొత్త శాంక్షన్ కూడా పంపండి వాటిని చేయండి ఇక ఏమి అడ్డం ఉంటుంది మంచి రోజులు అన్నారు మంచి రోజులు వచ్చినాయి విల్లింగ్గా లేకుంటే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఎలిజిబుల్ L2లో ఉంటే అవి ఇంకా అప్రూవల్ రాలేదు L2లో ఉన్నారు కానీ ఇల్లు కట్టుకుంటా అంటూ భూమి ఉంది దానికి అప్రూవల్ ఒకటి దానికి వాళ్ళు సెల్ఫ్ అప్రూవల్ ఒకటి ప్లాట్ డాక్యుమెంట్స్ ఒకటి పెట్టి పంపించారు సార్ ఎంపీటీ లాగిన్ నుంచి అక్కడికి అది L1లోకి వచ్చినాక ఇస్తాం అదొకటి సార్ ఇంకొకటి ఇప్పుడు పిఎస్ లాగిన్లో వస్తుంది ఏ లాగిన్లో డిలీషన్ అవుతుంది సార్ ఆటో డిలీషన్ అవుతుంది విధంగా వచ్చి నేను అప్లోడ్ చేసినాను సార్ బేస్మెంట్లో చేసిన తర్వాత ఇది కాదా గోదాం బండి చాలే జగన్ మేము వెళ్ళిపోను బాబు